ఎస్వి కామర్స్ ఇన్స్టిట్యూట్ రెండవ అధ్యాయం వ్యాపార వ్యవహారాల నమోదు చేయటం. 1 పరిచయం, 2.2 ఓచర్ భావన, 2.3 ఓచర్లను రూపొందించడం, 2.4 అకౌంటింగ్ సమీకరణము, 2.5 అకౌంటింగ్ ప్రతిపాదిక, 2.6 అకౌంటింగ్ విధానాలు, 2.7 ఖాతా అర్థాలు, 2.8 ఖాతాల వర్గీకరణ, 2.9 డెబిట్ క్రెడిట్ సూత్రాలు, 2.10 చిట్టా, 2.11 ఆవర్జ, 2.12 సారాంశం. పరిచయం. గత అధ్యాయంలో చర్చించినట్టుగా ఒక వ్యక్తి లేక సంస్థ యొక్క నిర్వహణ ఫలితాలు మరియు తెలుసుకుంటూ వ్యాపార వ్యవహారాలను నమోదు చేయడం అనేది ముఖ్యమైన విషయం. ఈ నమోదును రికార్డింగ్లో అంశాన్ని సరైన పద్ధతి పాటించి నమోదు చేయనట్లయితే అకౌంట్ యొక్క ధ్యేయాన్ని సాధించలేము. అందుచేత కొన్ని ముఖ్యమైన అకౌంటింగ్ భావనలు మరియు ప్రక్రియల గురించి తెలుసుకోవడం అవసరం. ఈ అధ్యాయంలో అకౌంటింగ్ ప్రక్రియ సమర్థవంతంగా నిర్వహించడానికి సహకరించిన కొన్ని ముఖ్యమైన అకౌంటింగ్ అంశాలను వివరించుటకై నిర్దేశించబడింది. 2. ఓచరు భావన. 2. వ్యాపార వ్యవహారాలు నమోదు చేయడానికి ఓచర్ అనేది మూలం. అది కొన్ని ధ్యేయాల సాధనం ఉపయోగించుటకు ముద్రించబడిన ఒక కాగితం ముక్క. వ్యాపార వ్యవహారం ఖాతా పుస్తకాల్లో నమోదు చేస్తారని తెలుసు. ఈ వ్యవహారం ఖాతా పుస్తకాల్లో నమోదు చేయడానికి మూలమైన ఓచరు అవసరం. ఈ పత్రం వ్యాపార వ్యవహారం జరిగినట్లుగా ధృవీకరిస్తారు, నిర్ధారించడం. దీన్నే ఓచర్ అని వ్యవహరిస్తాం. ఇన్వాయిస్, చెల్లింపు స్లిప్పులు, నగదు మెమోలు, చెక్కులు, డెబిట్ మరియు క్రెడిట్ నోట్లు, వేతన పట్టికలు మొదలైన ఓచర్లను కొన్ని ఉదాహరణలు. ఈ పత్రాలను కాలానుక్రమంగా ఫైల్ చేసి భద్రపరచాలి. ఇవి ఖాతా పుస్తకాల్లో ఆడిట్ చేయటంలోనూ పన్ను చెల్లింపు విషయంలోనూ చట్టబద్ధమైన ఆధారాలుగా ఉపయోగపడతాయి. చిట్టాలో వ్యవహారాలు నమోదు చేసినప్పుడు ఈ ఓచర్ ధ్రువపత్రం యొక్క ప్రస్థానం చేయబడింది. ఉదాహరణకు ఇన్వాయిస్ సంఖ్య, చెక్కు సంఖ్య మొదలైన ధ్రువపత్రంలో వ్యవహారం జరిగే తేదీ, సంస్థ పేరు, విలువల మొత్తం, అమౌంట్ మొదలైన విషయాలు ఉంటాయి. ఇది వ్యాపార సంబంధమైనవి ఉంటాయి. వీటిని అవసరమైనప్పుడు తనిఖీ చేయుటకు కాలక్రమంగా క్రోనాలజికల్ ఆర్డర్ ప్రకారం ఫైల్ చేసి అందుబాటులో ఉంచాలి. 2.3 ఓచర్ల రూపొందించడం. వ్యవహారాల ఖాతా పుస్తకాన్ని నమోదు చేయటం మూలమైన ఓచర్లను స్వీకరించి తర్వాత చేసి భద్రపరచాలి. కొన్ని ఓచర్ పత్రాల తయారు సృష్టించి సిస్టమ్ గురించి క్రింద ఇవ్వడమే. ఈ నగదు మెమో. సమస్త సరుకులు నగదుకు కొనుగోలు చేసినప్పుడు నగదు మెమోను పొందటం, అమ్మినప్పుడు నగదు మెమోను ఇవ్వటం జరుగుతుంది. ఏబిసి. ఈ ఉదాహరణ చూడండి. బిల్లుని ఏబిసి లిమిటెడ్, ఖైరతాబాద్, హైదరాబాద్ క్యాష్ మెమో, బిల్ నెంబర్, డేట్, సీరియల్ నెంబర్, పర్టికులర్స్ ఆఫ్ గూడ్స్, క్వాంటిటీ, రేట్, టోటల్, డిస్కౌంట్, అమౌంట్, సిగ్నేచర్. నెక్స్ట్ కొనుగోలు ఇన్వాయిస్. సరుకులు అరుగుపై కొనుగోలు చేసినప్పుడు సరుకులతో పాటు కొనుగోలు చేసిన
ఇన్వాయిస్ను సప్లైదారు ఇస్తారు. దీనిలో తేదీ, కొనుగోలు, పేరు, సరుకు కొనటం, సరుకుల వివరణ, పరిమాణం, వాటి విలువలు మొదలైన విషయాలు ఉంటాయి. ఇన్వాయిస్ మొదటి ఓబ్లిక్ అస్సలు పత్రం కొనుగోలు దారునికి ఇవ్వబడుతుంది. రెండవ నకలు పత్రం సంస్థ వద్ద భద్రపరచబడుతుంది. అమ్మకం ఇన్వాయిస్ సరుకుల అరువుపై అమ్మినప్పుడు అమ్మకందారులు దీన్ని తయారు చేస్తారు. దీనిలో కొనుగోలుదారు పేరు, సరుకుల వివరాలు, వాటి పరిణామం, విలువ మొదలగునవి ఇందులో పొందపరచబడతాయి. ఇన్వాయిస్ అసలు పత్రం కొనుగోలుదారునికి పంపబడతాయి. నకిలీ పత్రం సంస్థ తన వద్ద భద్రపరచుకుంటాడు. ట్యాక్స్ ఇన్వాయిస్ చూడండి. డెలివాడ రేమండ్ షాపు, నెక్స్ట్ వసూలు పత్రం. ఖాతాదారుడు సంస్థ నగదు తీసుకున్నప్పుడు ఈ పత్రాన్ని జారీ చేయడం అవుతుంది. నకలు కూడా తయారు చేయబడతాయి. అసలు పత్రాన్ని ఖాతాదారుడికి, నకలు రెండవ పత్రాన్ని సంస్థ వద్ద భద్రపరచింది. రిసిప్ట్ విజిట్ కంపెనీ మేయత్నంలో హైదరాబాద్ నెంబర్ రిసీవ్డ్ విత్ థ్యాంక్స్ ఫ్రమ్ సో అండ్ సో డేట్ బై చెక్ cash draft full advance payment on account of -- signature.